ట్యుటోరియల్ ఇక మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో అసెంబ్లీలో అనౌన్స్మెంట్ ప్రకారం మనకి ప్రజెంట్ అయితే స్టేట్ వైజ్ రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేవాటికి రోస్టర్ ఖరారు కాగానే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామంటూ మనకి ఇక్కడ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఉద్యోగాల భర్తీకి కసరత్తు, సిలబస్, పరీక్ష విధానంపై అధికారుల కార్యాచరణ, దరఖాస్తు నుంచి నియామకం వరకు అంతా ఆన్లైన్, ప్రత్యేక వెబ్సైట్ రూపకల్పన, నిర్ణీత గడువులుగా ఈ యొక్క నియామకాల ప్రక్రియకి పూర్తి చర్యలు తీసుకుంటున్నట్టు ఇక్కడ రావడం జరిగిందన్నమాట. సో గతంలో అయితే ఎటువంటి నోటిఫికేషన్ ఇచ్చినా మనం అప్లై చేసుకోవడానికి 1 month వరకు టైం ఉంటుంది. అయితే ఇప్పుడు మినిమం 45 days వరకు కూడా ఈ యొక్క అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుందంటూ మనకి ఇక్కడ క్లియర్గా రావడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీలో 80,000 పైగా వేకెన్సీస్ ఉన్నాయని రాష్ట్ర సీఎం అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఇందులో మొదటి విడతగా భాగంగా 30,453 వేకెన్సీస్కి మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అయితే క్లియర్గా ఆర్డర్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆర్థిక, పోలీస్, అదేవిధంగా వైద్య విద్య, రవాణా ఈ యొక్క శాఖల ఖాళీలలో వివరాలు వెల్లడించి ఈ యొక్క ప్రక్రియ అనేది స్పీడ్గా చేయడానికి అవకాశాలు ఉన్నాయంటూ ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి ద్వారా ఫిల్ చేసే జాబ్స్ కానివ్వండి, అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఇక మనకి డిఎస్సి కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి క్లియర్గా ఎప్పుడైతే ఈ యొక్క రోస్టర్ ప్రక్రియ అమలులోకి వస్తుందో, క్లారిటీ వస్తుందో, అప్పుడు వీటికి సంబంధించి నోటిఫికేషన్స్ కంప్లీట్గా రావడం జరుగుతుంది. ఇక మనకి గతంలో చెప్పిన విధంగానే గ్రూప్ 1 అయితే 503 వేకెన్సీస్ మొత్తం కలిపి ఈ యొక్క టీఎస్ పరిధిలోకి 3,576 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర కమిషన్ అయితే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందనమాట. ఇక మనకి ఈ యొక్క దరఖాస్తులకు సంబంధించి 45 daysకి సంబంధించి కూడా ఇక్కడ రావడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సుమారు 16,000 అప్రాక్సిమేట్లీ 17,000 వరకు కూడా వీటిని ఫిల్ చేసే విధానంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే డెసిషన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో అదేవిధంగా మనకి ఈ యొక్క గ్రూప్ 1కి సంబంధించి కూడా మనకి అప్డేట్స్ అయితే ఈరోజు రావడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేప్పటికి ప్రధాన గ్రూప్ 1 మెయిన్స్కి వచ్చేప్పటికి ఈ ప్రశ్నాపత్రం ఈ ఏడాది అమలుకు టీఎస్పీఎస్సి యోచన, ప్రశ్నాపత్రాల లీక్ను అడ్డుకోవడానికి ఇది ఒక కరెక్ట్ వే అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో దానికి అందరికీ అందుబాటులో తెచ్చేందుకు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం కోసం ఈ యొక్క టీఎస్పీఎస్సి ప్రజెంటు ఒక ప్రయోగాత్మకంగా అనమాట ఈ యొక్క ఈ పేపర్ని తీసుకొస్తున్నట్టు ఇక్కడ రావడం జరిగింది. మ్యాక్సిమం ఈ యొక్క గ్రూప్ 1 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఈ యొక్క పోస్టులకి ఈ విధంగానే ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజెంట్ టీఎస్పీఎస్సి ఆలోచన అయితే చేస్తుందన్నమాట. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు నిర్వహించిన అర్ధవార్షిక పరీక్షలో ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది సక్సెస్ అయిందంటూ కూడా మనకి రావడం జరిగిందనమాట. ఈ యొక్క ఎగ్జామ్కి ఎవరైతే అటెండ్ అవుతారో వారికి ట్యాబులు కానివ్వండి, ల్యాప్టాప్లు కానీ వీళ్ళు ఇస్తారనమాట. ఒక్కో అభ్యర్థికి ఒక కోడ్ నెంబర్ కేటాయిస్తారు. ఇక మనం ఆ కోడ్తో లాగిన్ అయ్యి క్వశ్చన్ పేపర్ను ఓపెన్ చేసుకొని ఈ యొక్క ఆన్సర్స్ మాత్రం పెన్ పేపర్ విధానంలోనే రాయాలన్నమాట. ఓఎంఆర్ షీట్ ఉంటుందన్నమాట. కానీ క్వశ్చన్ పేపర్ మొత్తం వీళ్ళు ఇచ్చిన ట్యాబ్ కానీ ల్యాప్టాప్లో కానీ ఉంటుందన్నమాట. మన లాగిన్ అయ్యి ఈ యొక్క క్వశ్చన్ పేపర్ చూసి మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఈ ఓఎంఆర్ షీట్లో మనం బబుల్ చేయాల్సిన టైం అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో కేవలం ఇది తీసుకురావడానికి రీజన్ ఏంటంటే అక్రమాలను వీటన్నిటిని జరగకుండా అదుపు చేయడం కోసమే ఈ యొక్క విధానం అమలుకు తీసుకొస్తున్నట్టు టీఎస్పీఎస్సి చెప్పడం జరిగిందనమాట. సో ఇది మనకి ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి లేటెస్ట్ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.